బాహ్యమైన ధనాన్ని ఖర్చు పెడితే తగ్గిపోతుంది, విద్యాధనం ఖర్చు పెట్టిన కొద్దీ పెరుగుతుంది. విద్యాధనం సర్వధన ప్రధానం, అన్ని ధనముల కన్నా విద్యాధనమే గొప్పది. అటువంటి విద్యాధనం ప్రవహిస్తూ ఉండాలి. ఈ ప్రవహించాలంటే అమ్మవారి అనుగ్రహం లోకమంతా వెదజల్లబడాలంటే చదువు చెప్పే ప్రదేశాలు ఎక్కడున్నాయో ఆ ప్రతి చోట సరస్వతీదేవి ప్రార్థన జరగాలి. ఆ ప్రతి చోట సరస్వతీదేవి మూర్తి ఎదురుగుండా ఉండాలి. ఆశ్చర్యం ఏమిటంటే ఇవాళ సరస్వతీ ప్రార్థన చేస్తే అని కళ్ళురిమి చూస్తున్నారు కలిపురుషుడి లక్షణాలు. కానీ వేరొకరు వారి పేర్లు మీదే పాఠశాలలు పెట్టి ప్రార్థనలు చేయించినా అడిగే దమ్ము కొంతమందికి ఉండదు. ఎందుకుండదు అంటే వాళ్ళకి కావలసింది ఓట్లు తప్ప ప్రజల యొక్క అభ్యున్నతి, ప్రజల యొక్క బాగోగులు వాళ్ళకి అక్కర్లేదు.